వీడియో ఓకే అదే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిన్న జరిగిన లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లును కూడా తీసుకొచ్చింది. 2023వ సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం ఇదివరకే రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి మహిళలకు 33% అంటూ బిల్లును తీసుకొచ్చారు. 2023లో కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా అలయన్స్ కూటమి పార్టీలన్నీ ముక్త కంఠంతో ఏకగ్రీవంగా 2023వ సంవత్సరంలో మహిళలకు దేశవ్యాప్తంగా 33% రిజర్వేషన్లు చట్టసభలో కల్పించాలి అని బిల్లు పాస్ చేశారు. అది చట్టరూపం కూడా దాల్చింది. అప్పట్లో 2027లో జనాభా లెక్కలు సేకరించి జనాభా గణన చేసి కులగణన చేసి తద్వారా మహిళా చట్టం ద్వారా రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని మహిళలకంతా స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీనే చెప్పాడు. ఈ విధంగా 2023వ సంవత్సరంలో మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాల్చింది. నిన్న మొన్నటి రోజు కూడా కేంద్ర న్యాయశాఖ 2023 మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోనే ఉంది, అమల్లోకి వచ్చింది అని చెప్పారు. తదుపరి శుక్రవారం నాడు జరిగిన లోక్సభ చర్చలో మళ్ళీ రెండోసారి మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువచ్చి దాని వెనుక రహస్యంగా దాచి ఉంచారా అన్నట్టుగా డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చారు. ఈ డీలిమిటేషన్ బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం 850 లోక్సభ సీట్లు ఉంటాయి, ప్రస్తుతం 543 సీట్లు ఉన్నాయి అని చెప్పుకొచ్చారు. ఈ విధంగా కేంద్ర పాలిత ప్రాంతాల్లో 35 ఎంపీ సీట్లు, 815 సీట్లు మరో సీట్లు, మొత్తంగా 850 సీట్లు ఈ డీలిమిటేషన్ ద్వారా చేస్తాము అనేసి తీసుకొచ్చారు. ఒకసారి 2023వ సంవత్సరంలో మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభ ఆమోదించి చట్టం చేసిన తర్వాత రెండోసారి ఇదే ప్రభుత్వం ఇదే ప్రధాని ఏ విధంగా తీసుకొస్తారని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కానీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు, బహిరంగ లేఖ విడుదల చేశారు. మీరు ఈ బిల్లుకు మద్దతిస్తే దక్షిణ భారతదేశానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి చాలా అన్యాయం జరుగుతుంది అనేసి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఏపీసీసీ అధ్యక్షురాలు డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడుని. మీరు ఇండియా అలయన్స్ కూటమి వైపు నిలబడి ప్రస్తుతం డీలిమిటేషన్కు వ్యతిరేకంగా ఓటు వేయమని డిమాండ్ చేశారు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైసీపీ పార్టీలు ఈ 3 ప్రధాని నరేంద్ర మోడీ తొత్తు పార్టీలుగా, బీజేపీ బానిస పార్టీలుగా శుక్రవారం నాడు జరిగిన డీలిమిటేషన్ బిల్లుకు, మహిళా రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా ఓట్లు వేశాయి. అయితే ఈ చర్చ ద్వారా లోక్సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ప్రతి ఒక్కరూ కూడా, ఇతర పార్టీలు, అఖిలేష్ యాదవ్, ప్రతి ఒక్క నాయకుడు కూడా రెండోసారి మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు తీసుకొచ్చారు, దీని వెనుక డీలిమిటేషన్ బిల్లును కూడా మీరు తీసుకువచ్చే ఉద్దేశం చిన్న రాష్ట్రాలను, ఈశాన్య రాష్ట్రాలను, ఉత్తర దక్షిణ రాష్ట్రాలను తక్కువ చేసి అక్కడ తక్కువ ప్రాతినిధ్యం వహించేటట్టు మీ కంట్రోల్లో, మీ నియంత్రణలో
ఎన్నికల తతంగాన్ని, ఎన్నికల రూట్ మ్యాప్ను పూర్తిగా మార్చేసి కలకాలం భారతీయ జనతా పార్టీ మాత్రమే కేంద్రంలో అధికారంలో ఉండేటట్లు, కేవలం ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రమే అధిక సీట్లు లభించే విధంగా, దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు అన్యాయం జరిగే విధంగా వేసిన ఎత్తుగడను చిత్తు చేస్తూ శుక్రవారం నాటి ఈ డీలిమిటేషన్ బిల్లును మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఓడించింది. కానీ దీన్ని ఏమారుస్తూ, మోసం చేస్తూ భారతీయ జనతా పార్టీ, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, వారి తొత్తు పార్టీలైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లేందుకు, ప్రజల్లో పార్టీ పట్ల చులకన భావం ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలా దారుణం. 2023లోనే ఇదే ప్రభుత్వం, ఇదే ప్రధాని మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించారు. ఆ చట్టం ఇంకా అమలులోనే ఉంది అనేసి ఇదే ప్రభుత్వము లా డిపార్ట్మెంటు కూడా గురువారం ఒక ఉత్తర్వు జారీ చేసింది. కానీ ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నారు అంటూ అబద్ధాలు చెబుతూ భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ మిత్రపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగడం హాస్యాస్పదం. ప్రజలు అంతా గమనిస్తున్నారు. ఏ డీలిమిటేషన్ బిల్లుతో మీరు ముందుకొచ్చారో అదే డీలిమిటేషన్ బిల్లును మీకు మొహం మీద విసిరేసినట్టు ఓడించారు. కేంద్రమే వెనక్కి తగ్గి ఈ డీలిమిటేషన్ బిల్లును ఓటింగ్కు తీసుకురాలేదు. దీంతో మసగబారుతున్న నరేంద్ర మోడీ ఇమేజ్ను తిరిగి పునఃస్థాపన చేసేందుకు, తర్వాత ప్రజల ద్వారా ఎన్నుకునేందుకు సాధ్యం కాదు. భారతీయ జనతా పార్టీకి కానీ, దాని మిత్రపక్షాలకు కానీ, ఎన్డీఏ కూటమిలోని పార్టీలకు కానీ ప్రజల్లో పూర్తిగా ప్రజాదరణ పూర్తిగా తగ్గిపోయింది. మోడీ దేశ విదేశాల్లో కూడా పూర్తిగా అపఖ్యాతి పాలవుతున్నాడు. దేశాన్ని విధ్వంసం చేస్తున్నారు. అందువల్ల ఈ డీలిమిటేషన్తో ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను తమకు ఇష్టం వచ్చినట్టు పెంచుకొని, తద్వారా దక్షిణ భారతదేశాన్ని పూర్తిగా అనగదొక్కేందుకు చేసిన ఈ డీలిమిటేషన్ బిల్లును మాత్రమే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకించింది. ఇండియా అలయన్స్ కూటమి పార్టీలు కూడా వ్యతిరేకించాయి. కాబట్టి ప్రజలకంతా తెలుసు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన, వైఎస్ఆర్ పార్టీ ఆడుతున్న ఈ నాటకాలను, డ్రామాలను ప్రజలు నమ్మరు. ఇప్పటికే ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారు. కాబట్టి రాష్ట్రంలోని ఈ తొత్తు పార్టీలకు, భారతీయ జనతా పార్టీకు ప్రజలు తప్ప గుణపాఠం చెప్తారు. కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఈ పార్టీలను హెచ్చరిస్తుంది. లాల్ బటన్